ఈరోజు కొండనాయక్ తాండాలో దాదాపు ఒక 2 నెలల నుంచి వాటర్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ నాగల్గిద్ద మండల్లో కొండనాయక్ తాండాలో ఇక్కడ ఒక ప్రైవేట్ బోర్ ఉంది. అది కూడా ఎండిపోవడానికి వస్తుంది. ఇక్కడ సర్పంచ్ చెప్తే కూడా పట్టించుకోనటువంటి ఇది ఉంది. పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, వాటర్ ఏకి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మా తాండవాసులు అవస్థాపలు పడుతున్నారు. ఇక్కడ ఒక ప్రైవేట్ బోర్ ఉంది, పాపం అతనిది కూడా ఎండిపోవడానికి వస్తుంది. కానీ ఇప్పటికీ ఏ రాజకీయ నాయకులైనా మా పైకి ఇంత దుష్టంగా ప్రవర్తిస్తున్నారు. ఒక సర్పంచ్ ఫోన్ చేస్తే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని అనడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఎంపీడీఓ కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఇవ్వండి, మన కలెక్టర్ కానీ తక్షణమే వీరిపై చర్యలు తీసుకొని మాకు వాటర్ వచ్చే విధంగా మాకు సహకరించాలి. లేదంటే ఒక వాటర్ ట్యాంకు పెట్టి అయినా మాకు వాటర్ దాహం తీర్చాలని మేము ప్రజలమంతా కోరుతున్నాము. మా పరిస్థితి చూస్తే ఇక్కడ గట్టుల పొంటి మేము ఎక్కాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నాము. దాదాపు చూసినాం, ఈరోజు చేస్తారా రేపు చేస్తారా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బాగా చేస్తామన్నారు. ఎక్కడ బాగా చేస్తారండి? ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది. 2 నెలల నుంచి చెప్తుంటే ఒక్కళ్ళు కూడా మాకు ముందొచ్చి ఏం చేస్తలేరు. ఒక వాటర్ బోర్ కొట్టిపోయిందంటే కూడా సర్పంచ్ దగ్గర 1 రూపాయి లేవు అంటే ఖజానా. మేము ఏం చేయాలి? మేమేం ఓట్లేసి గెలిపేయాలేమా? ఏకీగ్రం సర్పంచ్ చేశాము, మాకు ఇట్లాంటి ఇబ్బంది వస్తుంది. కానీ ఎవరు పట్టించుకునే నాదు లేడు. తక్షణమే సర్పంచ్ పై, పంచాయత్ సెక్రటరీపై, అదే వాటర్ అయిపోయిన ఎమ్మెల్యే గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఎంపీడీఓ గారు కానివ్వండి, తక్షణమే చర్యలు తీసుకొని మాకు ఒక బోర్ కొట్టి మాకు నీళ్ళు తప్ప, లేదంటే వాటర్ ట్యాంకుల ద్వారానన్నా మాకు వాటర్ అందియాలి. లేకపోతే తక్షణమే మేము ప్రజలమంతా ఏకమై గుమ్మగుడి కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఇక్కడ చూడండి మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మా గట్లు పొదలు ఎట్లా ఉన్నాయో చూడండి. ఒకసారి సహకరించి తక్షణమే మాకు వాటర్ అందించాలని ప్రజల